ఆత్మీయ బంధువులకు నమస్కారము. మనం ఇవాళ బాబూజీ మహారాజ్ గారి సత్యోదయం అనేటువంటి పుస్తకంలోని నిరంతర స్మరణము అనేటువంటి అధ్యాయంలోని మరికొన్ని విషయాల్ని తెలుసుకుందాం. దీని వలన మనము అనవసరపు వ్యామోహము నుండి విముక్తులగుదుము. ఈ విధముగా మన మార్గము నుండి చాలా గొప్ప ప్రతిబంధకములను తొలగించుకొందుము. ఈ పద్ధతి చాలా తేలికయు సరళమును అయినప్పటికీ అన్ని పనులలోనూ ఆ మహాప్రభుని గూర్చి నిరంతర ధ్యానము అలవడునట్లు చేయును. ఈ భావము హృదయమున లోతుగా పాతుకొని పోయినచో ప్రతి చర్యము దైవ శాసనానుసారము స్వార్థ చింతా వ్యామోహములకు తావులేకయే విధి నిర్వహణ కేవలము విధి నిర్వహణ కొరకే అనిపించును. అప్పుడు విశ్వప్రేమ ప్రధానమై వ్యామోహ భావము లేకుండా దైవ సృష్టిలోని ప్రతి ప్రాణిని ప్రేమించ ప్రారంభింతుము. అది భక్తి త్యాగములకు దారితీయును. భక్తి మన మార్గమును సుగమమునర్చి దైవ కృపధార మన హృదయములోనికి ప్రవహించినట్లు మార్గం ఏర్పరచును. అది మన మార్గము నుండి మాలిన్యములను తొలగించి మన గమనమును సులభము చేయును. మాలిన్యము నిజముగా పరస్పర విరుద్ధ భావముల వలన కలుగుచున్నది. ఆ భావములు మన మనస్సులలో కలతలను విచారములను ఉద్భవింపజేయును. ధ్యానము ద్వారా మన మనస్సులో తాత్కాలిక ఉపశమనము నెలకొనును. మనము దైవీక శక్తితో సంపర్కము కలిగి ఉండునంత కాలము ప్రశాంతత వెల్లివిరియును. అయితే ధ్యానమొక నిర్ణీత ఘడియలోనే చేసినా చాలదు. దానివలన కొంతసేపు మాత్రమే ఆ పవిత్ర భావముతో సంపర్కము కలిగి ఉందుము. అటు తర్వాత భగవంతుని ధ్యాసే ఉండదు. దినములో చాలా భాగము వరకు భక్తి సేవలనడి మార్గము నుండి కడు దూరమందుందుము. సంవత్సరముల తరబడి సాధన యొనర్చియు మనము ఆధ్యాత్మికానుభవమునందు అధమాధమ స్థితి ఎందేయుండుటకు కారణమిదియే. సమర్థుడగు గురినిచే చక్కని మార్గమును కొనిపోబడినచో వాస్తవమున ధ్యానము చేయునప్పుడు మనము అనుభూతి చెందునది కేవలము సరళతయు ప్రశాంతతయును. కానీ అభ్యాసి సాధారణముగా దీనిని గ్రహించలేడు. తొలి దశలో అది అతని ఊహకందని విషయము. ఆ రీతిగా ఆ అనుభూతి గుర్తింపరాని దగుటచే నతడు తరచు ధ్యాన కాలమున ఏమీయూ అనుభూతి చెందుట లేదని వాపోవును. దీనికి ముఖ్య కారణమేమన అతడు అభ్యాస సమయమున కొన్ని క్షణములు మాత్రమే దైవశక్తితో సంపర్కము కలిగి ఉండును. ఇట్లో ధ్యానము ద్వారా సంపాదించిన అనుభవము కొలదిసేపు మాత్రమే అతని యందుండును. అటుగాక ధ్యానము ద్వారా పొందిన ఆ అనుభవమును దినములో చాలా భాగము వరకు నిలువరింపజేసుకొన్న యత్నించి తనకు వీలైనంత వరకు అదే స్థితి అందుండు అతడును కలడు. ఈ విధముగా అతడు భగవంతుని నిరంతరము స్మరించుచున్నాడు. అతని పురోభివృద్ధి తేలికయు త్వరితమును అగును. బాబూజీ గారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే మనము మన సంసారములో ఉన్నటువంటి సదస్సులు లేదా మన ఆప్తులు మిత్రుల యొక్క సేవను ఆ భగవత్ కార్యముగా తలంచి చేస్తామో అప్పుడు అది దైవీ కార్యమే అవుతుంది అని. ఆ రకంగా మనము చేసేటువంటి సేవలు ఏముంది కదా, దాని నుంచి మనము అనవసరమైనటువంటి వ్యామోహము నుండి విముక్తి పొందుతాము. ఈ విధంగా మనము మార్గం నుండి చాలా గొప్ప ప్రతిబంధకమైనటువంటి దాన్ని తొలగించుకుంటాము. ఏది అనవసరమైనటువంటి వ్యామోహం అనేది గొప్ప ప్రతిబంధకము. ఎందుకంటే ఎంత ఉండాలో అంత కాకుండా విపరీతంగా మనము వ్యామోహంలో పడిపోతామన్నమాట. అవసరానికి ఆవశ్యకతకు మించి మనము వ్యామోహంలో పడి ఉన్నామన్నమాట. కాబట్టి అదే మనకు పెద్ద చిక్కు, అదే మనకు పెద్ద ప్రతిబంధకము. ఎప్పుడైతే నిరంతర స్మరణ చేస్తూ నువ్వు భగవత్ కార్యము నాకు ఒప్పజెప్పినటువంటిది అనే భావనతో ఎప్పుడైతే మనం చేయడానికి మొదలు పెడతామో అప్పుడు మనం ఈ ఒక బంధము నుంచి ప్రతిబంధకమును తొలగించుకుంటామన్నమాట.
ఈ పద్ధతి చాలా తేలికైనటువంటిది, అటువంటిది అయినప్పటికీ కూడా అన్ని పనులలో ఆ మహాప్రభువుని గూర్చి నిరంతరము ధ్యానము మనము అలవడేటట్లుగా చేస్తుందన్నమాట. ఇది చాలా సులభమైనది, తేలికైనది అయినా కూడా ప్రతిక్షణము భగవంతుడి యొక్క సంపర్కంలో మనల్ని ఉంచుతుంది. ఈ భావం ఏంటంటే హృదయంలో లోతుగా పాతుకొని పోయిందంటే ప్రతి ఒక్క కార్యము కూడా దైవశాసనానుసారంగా స్వార్థ చింతా వ్యామోహాలకు తావు లేకుండా విధి నిర్వహణ కోసమే, విధి నిర్వహణ అంటే పనిచేసే దాని గురించే పనిచేస్తున్నాను అని ఒక అనుభూతి మనలో కలిగి ఆ స్థితి మనకు కలుగుతుందన్నమాట. అప్పుడు విశ్వప్రేమ అనేది ఒక ప్రధానమై వ్యామోహ భావం లేకుండా, అంటే ఏ దాని గురించి ఏమీ ఆశించకుండా దైవ సృష్టిలో ప్రతి ప్రాణిని ప్రేమించేదానికి ప్రారంభిస్తాం. చూడండి, నిరంతర స్మరణ చేసేదాని నుంచి ఎన్ని మనకు లాభాలున్నాయి అనేది. మొదటిది అనవసరమైనటువంటి వ్యామోహం పోతుంది, అది పెద్ద ప్రతిబంధకం, అది వెళ్ళిపోతుంది. అది అయిపోయినాక 24 గంటలు ఆ మహాప్రభువు యొక్క సంపర్కంలో ఉంటామన్నమాట. అదైనాక ప్రతి ఒక్క పనిని ఆ దైవశాసనంగా భావిస్తూ స్వార్థం అనేది, వ్యామోహం అనేది లేకుండా మనము పని చేయడానికే పని చేస్తాము. అటువంటి ఒక స్థితి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? విశ్వప్రేమ అనేది ప్రధానమవుతుంది. అందరు బయటికి చెప్తారు, అందరినీ ప్రేమించాలయ్యా విశ్వప్రేమ. ఎలాగా అంటే దానికి ఇలాగా అని చెప్పారు బాబూజీ గారు. ఏ రకంగా విశ్వప్రేమను మనము ప్రసారం చెయ్యగలం అంటే మన నుండి అందరినీ, మన హృదయం నుండి అందరినీ ప్రేమించగలుగుతాము. ఆ ఒక వ్యామోహం అనే భావం లేకుండా ఒక దైవ సృష్టిలోని ప్రతి ఒక్క ప్రాణిని మనము ప్రేమించేదానికి ప్రారంభిస్తాం. అది భక్తి త్యాగాలకు దారితీస్తుంది. మళ్ళీ ముందుకు ఆ భక్తి మన మార్గంలో సుగమంగా ముందుకు సాగడానికి సహాయం అవుతుంది. అంతేకాకుండా దైవ కృపధార మన హృదయంలోనికి ప్రవహించేటట్లుగా మార్గాన్ని ఏర్పరుస్తుంది. అది మన మార్గం నుండి మాలిన్యాన్ని తొలగించి మన ఒక గమనమును సులభం చేస్తుంది. అంటే మనం ముందుకు సాగిపోవడానికి చాలా అనుకూలం చేస్తుంది. మాలిన్యం అంటే ఏంటి అంటే నిజంగా పరస్పర విరుద్ధ భావముల వల్ల కలిగినటువంటిది. అంటే కావాలి, వద్దు, ఇష్టము, అయిష్టము, ఇటువంటివి. కావాలి అన్నది దొరికిందంటే సంతోషం, వద్దంటే దుఃఖము. ఇష్టంగా ఉంది, ఇష్టమైనటువంటి వాళ్ళు వచ్చినారు సంతోషంగా ఉంటుంది, కష్టమైనటువంటి వాళ్ళు వచ్చినారంటే దుఃఖంగా ఉంటుంది. ఆ రకంగా ఇవన్నిటి నుంచి ఏమవుతుంది మన లోపల? ఆ చెత్త అయిపోతుంది అంటారు చూడండి మామూలు భాషలో అయితే. ఆ రకంగా అనమాట. అదంతా మాలిన్యం. ఎందుకు చెత్త? అందుకే ఎప్పుడు కానీ మన ఒక మనస్సును ఆ చెత్తబుట్ట చేసుకోరాదన్నమాట. మైండ్ ఈజ్ నాట్ ఏ డస్ట్బిన్ అని చెప్పి, ఇట్ ఈస్ ద స్టోర్ హౌస్ ఆఫ్ గాడ్లీ పవర్. అంతేగాని అది చెత్తబుట్ట కారాదనమాట. ఎప్పుడైతే చెత్తబుట్ట అవుతుందంటే అన్నీ మొదలవుతాయి, సమస్యలన్నీ అక్కడి నుంచే వచ్చేది. ఆ భావాలు ఏంటంటే మన మనస్సులో కలతల్ని, విచారాల్ని ఉద్భవించేటట్టుగా చేస్తాయి. కాకపోతే ధ్యానం ద్వారా మన మనస్సులో తాత్కాలికంగా ఉపశమనము కలుగుతుంది. అందుకే ధ్యానం చేస్తే బాగుంది అని అనిపిస్తుంది. అబ్బా అరగంట కూర్చున్నామో గంటకు చాలా బాగుందండి. ఎందుకు? అది తాత్కాలికంగా ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ప్రాపంచికంగా ఆలోచించట్లేదు కాబట్టి. మనము దైవీక శక్తితో సంపర్కం కలిగి ఉండేంతకాలం ప్రశాంతత అనేది మనలో ఉంటుంది. అయితే ధ్యానము కేవలం గంట చేస్తాము, నిర్ణీత గడియల్లో చేస్తాం. అది కొంతసేపు మాత్రమే దాని ఒక ప్రభావం ఉంటుంది. ఆ పవిత్ర భావంతో సంపర్కాన్ని కలిగి ఉంటాము. తర్వాత మళ్ళీ ప్రపంచం గురించి ఆలోచించేది అయిన తర్వాత భగవంతుని ధ్యాసే ఉండదని చెప్తున్నారు బాబూజీ గారు. దినంలో చాలా భాగం వరకు భక్తి సేవలు అనేటువంటి మార్గం నుంచి చాలా దూరంగా ఉంటాము అని. అందుకే ఎంతోమంది సంవత్సరాల తరబడి సాధన చేసినా కూడా మాకు ఎటువంటి పురోభివృద్ధి లేదయ్యా అంటారు.
ఎందుకంటే గంట ధ్యానం చేశాక మిగతా సమయం అంతాను ప్రాపంచికమైనటువంటి చర్చలే, విషయాలే, అది ఏవన్నా కానీ అన్నీ ప్రపంచమే నడుస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు సంపర్కం ఎక్కడుంటుంది? అప్పుడు పురోభివృద్ధి ఎలా కలుగుతుంది? కాబట్టి బాబూజీ గారు ఏం చెప్తున్నారు? సమర్థుడైనటువంటి గురువుని యొక్క మార్గదర్శకత్వంలో ముందుకు సాగిపోతూ ఉంటే వాస్తవంగా ధ్యానం చేసేటప్పుడు మనము అనుభూతి చెందుతుండేది కేవలము సరళత్వమో ప్రశాంతత్వము. కాకపోతే తొలి దశ లోపల అభ్యాసికి సాధారణంగా దీన్ని గ్రహించేటువంటి శక్తి ఉండదు. కాబట్టి అతను ఏమంటాడంటే, నాకు ధ్యానంలో ఏమీ అనిపించట్లేదే అని అంటాడు అనమాట. ఆ ఏమీ అనిపించట్లేదు అనేది ఏంటంటే అది సరళత్వము మరి ప్రశాంతతనే. కాకపోతే అతనికి ఊహకు అందనటువంటి స్థితి అది. ఈ రీతిగా అనుభూతిని గుర్తించేదానికి వాళ్ళకి అవ్వడానికి చాతవ్వదు కదా. అందుకోసం నాకేం ధ్యానంలో ఎటువంటి అనుభూతి కలగలేదు అని చెప్తారనమాట. దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, ఆ అభ్యాసి తన అభ్యాస సమయం కేవలం కొన్ని క్షణాలు మాత్రమే దైవీ శక్తి సంపర్కంలో కలిగి ఉంటాడన్నమాట. దీని నుంచి ధ్యానం ద్వారా సంపాదించినటువంటి అనుభవం కూడా కొంతసేపు మాత్రమే అతని లోపల ఉంటుంది. కాబట్టి నేను కొత్తలో సత్సంగానికి వెళ్ళినప్పుడు పాపం ప్రశిక్షకులు ధ్యానం అయిన తర్వాత ఓం శాంతి అన్నారో లేదో ఇంకా అప్పుడే అందరిది ముచ్చట్లు మొదలైపోతుందన్నమాట. మీరు బాగున్నారా, మేం బాగున్నాం, మీ పిల్లలు బాగున్నారా, ఇంకోటా ఉందా, అదేమో ఇంకో ఉందా, ఈ విషయాలే ప్రపంచికంగానే మొదలైపోతుంది. అసలు నాకు అప్పుడు అనిపించేది, ఆశ్చర్యం అనిపించేది, అరే ఇంత గొప్ప స్థితి బాబూజీ మహారాజ్ ఇచ్చారు, అసలు దీన్ని వదిలిపెట్టి ఎలాగా నోరు మెదపాలనిపిస్తుంది అని అనిపించేది నాకు. అసలు నోరు మెదిపేది కదా, కళ్ళు కూడా అనిపిస్తుండలేదు. అటువంటి స్థితి బాబూజీ గారు ఇస్తారు కదా. ఎట్లా మనం ఒక్క నిమిషంలో దాన్ని కత్తిరించేసి మళ్ళీ ప్రపంచానికి అంటించేసుకుంటాము అని నాకు ఆశ్చర్యం అనిపించేది అప్పుడు. అది ఇప్పుడు బాబూజీ గారు అదే చెప్తున్నారు ఇక్కడ. అంటే ధ్యానం అయ్యిందో లేదో మళ్ళీ ప్రాపంచికంగా అంటుకుంటాం, దానికే మన పురోభివృద్ధి కలగదు అని బాబూజీ గారు చెప్తున్నారు. ఎవరైతే ధ్యాన సమయంలో ఏమి పొందినారో దాన్ని అలాగే 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 రోజులో బహుభాగం దాకా, ఎంతసేపు అయితే ఎంతసేపటి దాకా ఆ స్థితిని అలాగే ముందుకు తీసుకుని వెళ్తారో అటువంటి వాళ్ళు పురోభివృద్ధి చెందేది చాలా సులభము, చాలా త్వరితము కూడా. కాబట్టి మనము బాబూజీ గారితో పాటు సంబంధాన్ని నిరంతరము ఏర్పరచుకొని ఉండాలి అంటే మనం ఏం చేయాలి? నిరంతర స్మరణ చేయాలి. అంతేకాకుండా ధ్యానంలో ఆయన ఎటువంటి స్థితిని ఇచ్చాడో దాన్ని అలాగే రోజు మొత్తము మనం దాన్ని అలాగే కాపాడుకుని పెట్టుకునేటట్టుగా ఉండాలి. అప్పుడైతే ఆయనకి మనకి ఉండేటువంటి సంబంధం ఏముంది కదా అలాగే స్థిరంగా ఉంటుందన్నమాట. అది ఆవిర్భావ సంబంధం అయిపోతుంది ఇంకా. కాబట్టి అటువంటి సంపర్కాన్ని, సంబంధాన్ని ఎప్పుడైతే మనము కుదుర్చుకుంటామో, లేకపోతే దాన్ని అభివృద్ధి చేసుకుంటామో, పెంచుకుంటామో, అప్పుడు మన పురోభివృద్ధి కూడా చాలా తేలికగాను మళ్ళీ త్వరితంగాను కూడా అవుతుంది అని బాబూజీ గారు చెప్తున్నారు. కాబట్టి మిత్రులారా, ఎవరేని తాత్సారం చేస్తున్నా ఇన్ని ఏళ్ళు ఇప్పటికన్నా మేలుకోండి. ధ్యానం అయిపోయింతూనే ప్రాపంచికంగా మళ్ళీ ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు చేసుకోవద్దండి. ఆ మాటలు ఈ మాటలన్నీ అనవసరము. భగవంతుడి గురించి ఎంత ఎక్కువైతే అంత ఎక్కువసేపు మనం ధ్యానంలో ఉండి అతని స్మరణలో జీవించేదానికి ప్రారంభిద్దాం. ఇంతటితో ఈ సత్సంగాన్ని ముగిద్దాము. వచ్చే సత్సంగంలో మరికొన్ని విషయాల్ని తెలుసుకుందాం. అప్పటిదాకా సెలవు. నమస్కారం.